సహస్రనామ స్తోత్ర వైభవం. భారతీయ సంస్కృతికి దివ్య నేత్రాలుగా భాసిల్ల ఇతిహాసాలు రెండు. శ్రీ వాల్మీకి మహర్షి ప్రణీతమైన శ్రీమద్ రామాయణము, శ్రీ వేదవ్యాస భగవానుడు అనుగ్రహించిన శ్రీ మహాభారతము. పంచమ వేదమైన శ్రీ మహాభారతానికి రెండిటి వల్లనే గౌరవం అని పెద్దల యొక్క శ్రీ సూక్తి. అందు మొదటిది శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీత, రెండవది శ్రీ భీష్మ పితామహుడు లోకానికి ప్రసాదించిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. ఈ రెండింటిలో మొదటి దానిని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశం చేసి సంజయుని ద్వారా లోకానికి అందించాడు. రెండవ దానిని మహాభారత సంగ్రామం అనంతరం అంపశయ్యపై పడియుండిన భీష్మ పితామహుని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు ఉపదేశం చేస్తూ లోకాన్ని తరింపచేశాడు. ఈ రెండింటిలో భగవద్గీత కంటే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం వల్లనే సులభంగా తరించవచ్చని శ్రీకృష్ణుని అభిమతం. శ్రీకృష్ణుడు పాండవులందరినీ తీసుకుని భారత సంగ్రామానంతరం అంపశయ్యపైనున్న భీష్మ పితామహుని దగ్గరకు వస్తాడు. ధర్మరాజుకు కలిగిన ధర్మ సంశయాలను తీర్చమని శ్రీకృష్ణుడు భీష్ముని కోరుతాడు. తనకు అవేవి జ్ఞాపకం లేవు, చెప్పే శక్తి కూడా లేదు అంటాడు భీష్ముడు. అతనికి తెలిసినవన్నీ జ్ఞాపకం వచ్చేటట్లు, పూర్వపు శక్తి కలుగునట్లు, నోట నీరూరునట్లు, దేహబాధ తెలియనట్లుగా శ్రీకృష్ణుడు వరాలిస్తాడు. ఆశ్చర్య ఆనందాలతో భీష్ముడు అన్ని వరాలు నాకిచ్చి నాచే చెప్పించడం ఎందుకు కృష్ణ, నీవే చెప్పవచ్చు కదా అని ప్రశ్నిస్తాడు. భారత సంగ్రామంలో ఇరు సేనలను ఆపి మరీ చెప్పాను భగవద్గీత. అంతను విన్న అర్జునునికి భగవద్గీత మాత్రము తన మనసుకు ఎక్కలేదు. లోకంలో ఎవరైనా తనను గూర్చి తానే చెప్పుకుంటే తనని తాను పొగుడుకుంటున్నానని అనుకుంటారు. ఎదుటివారు గుర్తించి పొగిడితే లోకం కూడా గొప్పతనాన్ని అంకిస్తుంది. ఒక తత్వాన్ని గురించి తత్వదర్శనం చేసిన వారు చెప్పాలే కాని తత్వము తనను గూర్చి తాను చెప్పుకోరాదు కదా. భగవద్గీతలో పరతత్వమైన నా ప్రభావాన్ని నేనే ప్రకటించుకోవడం చేత అర్జునునికి ఏ మాత్రం మనసుకు ఎక్కి ఉండదు. భీష్మ పితామహ, నీవు తత్వదర్శనం చేసిన ఆచార్యుడువు, నీ నుంచి తెలుసుకోవాలని పాండవులు కోరుతున్నారు. వారికి తత్వమును హితమును ఉపదేశము చేయి అంటాడు శ్రీకృష్ణుడు. దాహం కలిగిన వానికి సముద్రం తనలో నీరు నిండా ఉన్నా ఇవ్వడానికి వీలు లేదు, ఇచ్చినా త్రాగడానికి పనికిరావు. ఈ నీటినే మేఘము గ్రహించి వర్షంగా కురిపిస్తేనే త్రాగ వీలవుతుంది. కృష్ణుడు సముద్రం లాంటివాడు, అతని గుణ ప్రవాహాన్ని గ్రహించిన భీష్ముడు మేఘము లాంటివాడు. కనుక శ్రీకృష్ణుడు వరాలిచ్చి అతనిని ప్రోత్సహించాడు. పైగా కృష్ణుడు లోకంలో నన్ను జ్ఞానిగా గౌరవించడం గొప్ప కానే కాదు, నీవు జ్ఞానివి, తత్వద్రష్టవి అనేది లోకం గుర్తించడం అవసరం. ఆ గుర్తింపు నీకు కలిగించాలన్నది నా అభిప్రాయం అని భీష్ముని ప్రేరేపిస్తాడు. భీష్ముడు పాండవులకు ఉపదేశం చేస్తుంటే తాను కూడా చేతులు కట్టుకుని విని అది అట్లే అని ఆమోదిస్తాడు కూడా. అందుచేత దీని ప్రభావము అధికము. ముందుగా సామాన్య ధర్మాలను గురించి ధర్మరాజు అనేక సమాధానములు పొందెను. ఆపై జన్మనెత్తిన ఏ జీవి అయినా ఈ సంసార చక్రము నుండి బయటపడాలంటే తెలియవలసిన తత్వమేది? ఈ జీవులప్పుడు ఎక్కడకు చేరుతారు? ఆ చేరడానికి ఏమి చేయాలి? ఎవరిని స్తుతిస్తే అర్చిస్తే మానవులు కోరిన సుఖాలన్నీ పొందుతారని తాత నీవు భావిస్తున్నావో దానిని అనుగ్రహించు అని ధర్మరాజు ప్రశ్నిస్తాడు. సర్వ జగత్కారణమైన సర్వలోకేశ్వరుడైన శ్రీమన్నారాయణుని స్తోత్రము చేయుచు అతనినే ప్రేమతో పూజిస్తే అన్ని దుఃఖములను దాటిపోవచ్చునయ్యా. ఆ పుండరీకాక్షుని అర్చించడమే అన్ని ధర్మాలలోకి శ్రేష్టమైన ధర్మమని నా అభిప్రాయం. అంతేకాదు, అతని నామములను కీర్తిస్తే సకల పాపాలు పోతాయి, పవిత్రులవుతారు. ఏ కోరిక కోరినా అవన్నీ లభిస్తాయి. దీనిని మించిన గొప్ప మంత్రం మరొకటి లేదు. 1000 నామాలు కల మూల మంత్రమే స్తోత్రం. అక్క చదవనా? ఇంకా ఈ మంత్రాలు ఎక్కడివో తెలుసా? నేను కల్పించలేదు. గౌణాన్ని విఖ్యాతాన్ని ఋషిభి పరిగీతాన్ని
ఋషులచే గానము చేయబడిన శ్రీమన్నారాయణుని గుణములను అనుభవించిన ఋషుల అనుభవ సారమే అని ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కీర్తించి ఆనందించారు. అక్కడక్కడ గల ఆ ఋషులు వాగామృతం కలిసి పరీవాహమై లోకములో మనం కూడా పాడగలిగేటట్లు శ్రీ వ్యాస భగవానుడు సేకరించి కృపచేయగా నేను దర్శించాను. నీవడిగావు కనుక సర్వజీవులు ఉజ్జీవించడానికని చెప్పుచున్నాను విను అని భీష్ముడు ఉపదేశిస్తాడు. అట్టి మహాభారత సారము పరమ ఋషులచే దర్శితము. శ్రీ భీష్మ పితామహుని అభిమతము, శ్రీ వేదవ్యాస ఉపదేశ లబ్ధము, భగవద్గీత కంటే శ్రేష్టము. ఎందరో ఆధునికులు కూడా ఇదే సకల శ్రేయస్సంధాయకమని స్వీకరించిన ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనం నిత్యం పారాయణ చేసి అభిష్ట సిద్ధి పొందుదాం. విశ్వం విష్ణుమయం విష్ణు స్మరణయే మానసిక స్నానం. అట్టి వారు సర్వత్రా అందరి యందు విష్ణువునే దర్శించి ఎవరి యందు దోషములు ఎంచకయుందురు. ఇందులో 107 శ్లోకములు ఉన్నాయి. వనమాలి శ్లోకంతో కలిపి 108 శ్లోకాలు అవుతాయి. మనకు ఉన్న నక్షత్రాలు 27. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 శ్లోకాలు చొప్పున కేటాయిస్తే 27 × 4 108 పాదాలకు శ్లోకాలు అవుతాయి. ఏ నక్షత్రంలో ఏ పాదానికి చెందిన వారు ఆయా పాద సంఖ్య శ్లోకాన్ని ఎన్నుకొని పారాయణం చేయవచ్చు. లేదా ఆ శ్లోకాలలో నామాలకు ముందు ఓంకారం లేదా చివర నమః పదం చేర్చి పఠించడం ద్వారా తమ అభీష్టాన్ని పొందవచ్చును. వాసుదేవ.